హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ కాటేరమ్మకు రావడానికైతే నాలుగోసారి అన్నమాట ముడుపు కట్టేది. గర్భగుడిలో అమ్మవారు ఇలాగే కూర్చున్నారు కదా. నానైతే దర్శనం చేసుకొని కొద్దిసేపు ప్రశాంతంగా నమస్కారం చేసుకొని సైడ్కి నిమ్మడి ఒక వీడియో తీద్దామని వీడియో తీసిన. ఆ వీడియోలో అయితే అమ్మవారు కళ్ళు మూసి తెరిచినట్టు అనిపిస్తుంది. ఆ అదృష్టం అనాలో మిరాకిల్ అనాలో నాకు అర్థం కావట్లేదు అన్నమాట. అంత సంతోషంగా ఉందండి నాకైతే అమ్మవారి దర్శనం ఇచ్చినందుకు. వేసి అంటే చూస్తే దగ్గరికి ఇప్పుడు దూరం నుంచి చూస్తే ఏం కనిపిస్తలేదన్నమాట. వీడియో తీస్తే ఆ వీడియోలో కళ్ళు మూసి తెరుస్తుంది. షాక్ అయినానండి నేనైతే చూసి. అమ్మవారి దర్శనం ఇవ్వడము చాలా సంతోషం అనిపించింది నాకైతే. ఇలాగే ఎంతమందికి జరిగిందో, ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. నాకైతే ఫుల్గా సంతోషం ఉందండి. నాకు నాలుగోసారి కదా రావడము. నాలుగోసారికి నా అమ్మవారిని రియల్గా చూసిందంటే కళ్ళు మూసి తెరిచేది. ఇంకా దుష్టాలు అయితే చూశాను, కానీ చెప్పడానికి రావట్లేదు నాకు అమ్మవారి శక్తి గురించి. నేను ఏం చెప్పాలా ఏం లేదు, నాకే అర్థం కావట్లేదు అమ్మవారిని చూసిన తర్వాత. వెనుక సైడ్ కాయిన్ అయితే మనకి ఏమన్నా నిజంగా జరిగేట్టు ఉంటే కాయిన్ అతుక్కుంటుందండి, లేదంటే రాలిపోతుంది అన్నమాట, ఊడిపోతుంది. అలా అన్నమాట నమ్మకము. ఇంకా ఫైనల్గా పాపను తోలుకొని వచ్చింటి. ఈసారి ముడుపు అయితే ప్రదక్షిణాలు చేసేసి కట్టినా అండి. ప్రదక్షిణాలు చేసేసి ఇక్కడ సైడ్ కట్టాలన్నమాట. వేరు ఉంటుంది కదా, మర్రి చెట్టు వేరు, ఆ వేరు కట్టాలి. నాకైతే ఫుల్గా సంతోషం ఉందండి అమ్మవారి దర్శనం ఇచ్చినందుకు. అందులో ఇలా కళ్ళు మూసి కళ్ళు తెరిచింది కదా, నాకు అది ఫుల్ సంతోషంగా ఉందన్నమాట. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందంటే కామెంట్ చేయండి. మీరు అమ్మవారి గుడిలో ఎవరైనా కానీ అమ్మవారికి వచ్చేవాళ్ళు ఉంటే కానీ కొంచెం ఒకసారి ట్రై చేయండి. అమ్మవారు చూస్తుందా లేదా ఆటోమేటిక్గా తెలుస్తుంది అన్నమాట. ఫుల్గా అదృష్టం అనుకోవాలి నేను.